యాకోబు 3:8, ఏ నరుడు నాలుకను సాధు చేయనేరుడు. అంటే ఇదేంటిది? అసాధ్యము. అందుకే మనకు ఎవరు కావాలా? యేసయ్య కావాలా, పరిశుద్ధాత్ముడు కావాలా. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. అలా ఉండకూడదని చాలా సింపుల్ గా చెప్పాడు, కానీ చాలా కష్టం. అది అసాధ్యమైనది. అసాధ్యమైనది సాధ్యం అవడానికి మనం ఏం చేస్తాం? విశ్వాసాన్ని వాడతాం. నమ్ముట నీ వశమైతే సమస్తము సాధ్యం. శిష్యులు ఏమంటారు? అయ్యా 7x7 మార్లు ఎన్నిసార్లు క్షమించాలంటే మా వల్ల కాదు అది. కాబట్టి మా విశ్వాసాన్నే పెంచు. కాబట్టి ఈ నాలుకను మార్చడానికి మనం ఏమడగాల? దేవుణ్ణి, మా విశ్వాసాన్నే పెంచు. విశ్వాసం ఎలా పెరుగుతుంది? ఒకసారి ఒక దయ్యాన్ని ఎల్లగొట్టలేకపోతే ఆయన ఏమంటారు? అల్ప విశ్వాసులారా. అప్పుడు ఏమంటాడు? ఇది ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా పోదు. అంటే ఏం చేయాలా? అయ్యా మా విశ్వాసాన్ని పెంచు అని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంటే ప్రతి దానికి సొల్యూషన్ ఏంటి? ప్రార్థన.